అనగనగా ఒక అమ్మాయి ఉంటుంది. అమ్మాయి పేరు సాగరిక. ఒక పేద ఇంట్లో పుట్టింది. తనది ఒక అందమైన ఊరు. రామాపురం అనే పల్లెటూరు. హాయ్ గైస్! ఈరోజు రామాపురం కథలు అనే స్టోరీని స్టార్ట్ చేశాను. ఆల్రెడీ మనకి పంచతంత్రం కథలు ఉన్నాయి కదా, అది అయిపోయింది కాబట్టి ఈరోజు నుంచి ఈ స్టోరీస్కి చెప్పాలి అనుకుంటున్నాను. మీరు వినటానికి సిద్ధమే కదా? సరే, మరైతే మొదటి ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? ఆ పల్లెటూరులో చాలా చక్కగా పొలాలు ఉంటాయి. ఎప్పుడూ పంట పొలాలలో కాలువల దగ్గర నీరు పారుతూ ఉంటుంది. ఊరికి మధ్యలో ఒక శివాలయం, గుడి ఉంటుంది. అమ్మాయి చిన్నప్పటి నుండి ఆ గుడిలోనే ఆడుకుంటూ ఉంది. కొంచెం పెద్ద అయినప్పటి నుండి బాగా చదువుకుంటుంది. అలాగా పక్క ఊరి పట్నంలో స్కాలర్షిప్ మీద చదువుకుని వాళ్ళ ఫ్రెండ్స్తో సహా మంచిగా ఊరికి వచ్చేసింది, తన రామాపురం పల్లెటూరికి. సాగరిక అమ్మ చాలా మంచిది. ఎంతో ఒద్దిక ఓపిక తనకి ఎక్కువ. తను వద్దు వద్దు అంటున్నా కూడా తను పిండి వంటలు అమ్మాయికి చేసి అప్పుడప్పుడు పంపిస్తూ ఉండేది. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మతో చెప్పింది, అమ్మా, నువ్వు చేసిన పిండి వంటలు మా కాలేజీలో అందరికీ నచ్చాయి. చాలా అంటే చాలా పొగుడుతూ ఉంటారు నిన్ను చూసి. ఇప్పటి రోజుల్లో అందరూ హోటల్ నుండి స్వీట్ షాప్స్ నుండి తెచ్చుకుంటూ ఉంటే నువ్వు ప్రతిసారి మీ అమ్మ నుండి ఇన్ని పిండి వంటలు తెప్పిస్తావో, పని చాలా సంతోషపడేవాళ్ళు అని వాళ్ళ అమ్మకి కాలేజీ కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంది తను. తనమ్మ జంతికలు చేసి కొన్ని సున్ని ఉండలు అలాంటి పిండి వంటలు చేసి అమ్మాయికి ప్లేట్లో పెట్టి తినమని తెచ్చి ఇచ్చింది. సాగరిక వాటిని తింటూ అమ్మ దగ్గర కూర్చుని, ఇక అమ్మ, నీకు కష్టాలేమీ ఉండవు, నా చదువు అయిపోయింది కదా, నేను మంచిగా జాబ్ చేస్తాను, జాబ్ చేస్తే మనకు కష్టాలన్నీ పోతాయి అని చెప్తుంది. వాళ్ళ అమ్మ, సరేనమ్మా, నువ్వు చక్కగా తిని పడుకో, నేను పొలం పనికి వెళ్ళి వస్తాను అని వెళ్ళిపోయింది. సాగరిక ఊర్లో అందరితో కూడా మంచిగా మాట్లాడుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరిని అంత చదువుకున్నా కూడా ఆంటీ అని నైస్గా మాట్లాడకుండా అత్తమ్మ, పిన్ని అని వరుసలు పెట్టి చాలా చక్కగా మాట్లాడుతూ బయట కనపడినప్పుడల్లా ఎంతో రెస్పెక్ట్గా పలకరిస్తూ ఉండేది. ఆ ఊరి జనం కూడా సాగరికను వాళ్ళ ఇంట్లో పిల్లలాగా చాలా అంటే చాలా మంచిగా పలకరిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు పొద్దున్నే వెళ్ళి పంట పొలాల్లో పనిచేసుకుని వారి జీవితాన్ని గడుపుతూ ఇక మధ్యాహ్నం వచ్చి వాళ్ళ ఇంటి ముందున్న అరుగుల మీద కూర్చుని మాట్లాడుకుంటూ బాగోగులు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఈ సంవత్సరం పంటలు కూడా సరిగా లేవు, మరి పండగ ఎలా చేసుకుంటామో ఏంటో అని ప్రతి ఒక్కరూ బాధపడుతూ ఉన్నారు. ఇక సాగరికతో పాటు చదువుకున్న పిల్లలైతే కొంతమందికి వాళ్ళ అమ్మా నాన్నలు మంచిగా పెళ్లి చేసి వారి బాధ్యతను పూర్తి చేసేసుకున్నారు. కానీ సాగరిక మాత్రం తనకి తల్లి మాత్రమే ఉంది కాబట్టి ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోను, నేను మంచి జాబ్ చేస్తాను అని పట్టుదలతో జాబ్ చేయాలని నిర్ణయించుకుంది. ఊరిలో జనం అందరూ సాగరిక అమ్మని అడుగుతూ ఉండేవాళ్ళు, ఏంటమ్మా, నీ కూతురు పెళ్లి ఇంటికి వచ్చింది కదా, మంచి సంబంధం చూసి పెళ్లి చేయొచ్చు కదా అని. సాగరిక అమ్మ నవ్వి, అలాగే చేస్తాను, తనకొక మంచి సంబంధం దొరకాలి కదా, తనతో పాటు మంచిగా చదువుకున్న అబ్బాయి అయితే బాగుంటుంది అని చెప్పేది. అప్పుడు ఆ మాటలు విన్న ఆ ఊరి జనం, ఇది మరీ బాగుందే, మన పల్లెటూరులో ఎవరో ఒక ఆసామి కొడుకుకో భూసామి కొడుకుకో ఇచ్చి పెళ్లి చేయకుండా ఎవరో చదువుకున్నాడు కావాలి అంటావేంటి, అందుకనే అసలు పిల్లల్ని చదివించకూడదు అని అన్నారు. ఇదిగో చదివిస్తే ఇలాగే మరలా వాళ్ళకంటే పెద్ద సంబంధం చూడాలి అని ఎదురు చూస్తూ ఉంటారు మీరు అని మరొక ఊరి పెద్ద అన్నాడు. అలా చెట్టు కింద కూర్చున్న ఊరి పెద్దలందరూ కొంతమంది సాగరిక అమ్మతో అప్పుడప్పుడు పెళ్లి సంబంధం గురించి హెచ్చరిస్తూ ఉండేవాళ్ళు. చదివించినందుకు మరియు చదువుకున్నవాడే కావాలి అని అడిగినందుకు తనని దెప్పి పొడుస్తూ ఉండేవాళ్ళు. సాగరిక అమ్మ వారికి ఎంతో వినయంగా సమాధానం చెప్తూ ఉండేది. అలాగా ఆ రోజు కూడా అడిగేసరికి ఇక వీళ్ళకి సమాధానం చెప్పాల్సిందే అని మనసులో అనుకుని, దానిలో తప్పేముంది చెప్పండి, చదువుకున్న పిల్లలకి చదువుకున్న వాళ్ళైతే మంచిగా అర్థం చేసుకుంటారు కదా, అయినా కూడా ఎవరైనా సరే తను ఇష్టపడితే మన ఊరు అబ్బాయినైనా సరే నేను పెళ్లి చేస్తాను. మన ఊరు అబ్బాయా, చదువుకున్నాడా చదువుకోలేదా, పట్నం వాడా పట్నం పల్లెటూరు వాడా అని నేను అస్సలు చూడను.
మా అమ్మాయి మనసు పడి కోరుకుంది అంటే ఎవ్వరికైనా ఇచ్చి పెళ్లి చేయటానికి నేను సిద్ధమే అని అక్కడ చెట్టు కింద కూర్చున్న ఊరు పెద్దలందరి ముందు చాలా ధైర్యంగా తెగేసి మరీ చెప్పింది. వాళ్ళందరూ వాళ్ళ అమ్మ మాటలు విని నోటి మీద వేలేసుకొని, ఎప్పుడూ నోరు ఎత్తనే ఎత్తదు, ఇంత ధైర్యం ఎలా వచ్చింది ఈమెకి? కూతురు చదువుకునేసరికి చాలా ధైర్యం వాళ్ళమ్మకు కూడా వచ్చిందే అని ఊరు పెద్దలతో పాటు ఇళ్ల పక్కన అమ్మలక్కలు కూడా ఆమెను చూస్తూ చెప్పుకునేవాళ్ళు. అలాగా అంతా నా బిడ్డ ఇష్టం అని ఎంతో చక్కగా సమాధానం చెప్పి తన పనులు తను చేసుకుంటూ ఎవ్వరితో గొడవలకు వెళ్లకుండా మరియు పోట్లాట్లకు వెళ్లకుండా అసలు కోపాన్ని కూడా తను చూపించకుండా సాగరిక అమ్మ చాలా అంటే చాలా ఆ ఊరిలో మంచి పేరు తెచ్చుకునేది. కొంతమంది సూటిపోటి మాటలు మాట్లాడుతూనే ఉంటారు తన భర్త లేకపోవటం వల్ల. అయినా కూడా తన భర్త చనిపోయినప్పటి నుండి తన పొలం పనులు చేసుకుంటూ మరియు సాగరికి కావలసిన అన్ని అవసరాలను కొంచెం కూడా తక్కువ చేయకుండా, తండ్రి ఉన్నా కూడా అంతగా చెయ్యడేమో, అంత చక్కగా సాగరికకు అన్నీ నేర్పించి తల్లి మరియు తండ్రి కూడా తానే అయ్యి ధైర్యంగా పెంచింది. అదే ధైర్యంగా మగవాళ్ళు ఉన్నా కూడా పట్నానికి పంపించటానికి భయపడుతున్న ఈ రోజుల్లో పట్నానికి పంపించి మరీ తన కూతుర్ని చదివించింది. ఇప్పుడు ఆ అమ్మాయి చక్కగా తన డిగ్రీ పూర్తి చేసుకుని ఊరికి వచ్చేసింది తిరిగి. అమ్మ నేను జాబ్ చేస్తాను అని చెప్పినా కూడా సాగరిక తల్లి, అంతా నీ ఇష్టమమ్మా, నువ్వు ఎలా చేయాలనుకుంటే అలా చెయ్యి అని చెప్పేది. తన బిడ్డ మాటకి ఒక్కసారి కూడా ఎదురు చెప్పదు. సాగరిక కూడా అంతే, తన తల్లి మాటకి ఏ రోజు జవదాటదు. తనకి ఏది కావాలన్నా వాళ్ళ అమ్మని అడగగానే అమ్మ తీర్చేది. అమ్మకి ఏది లేదో అది అడగకుండా సాగరిక కూడా పెరిగేది. ఈ విధంగా తల్లి బిడ్డలు తన తండ్రి లేకపోయినా ఊరిలో జనం తోటి మంచిగా పెరుగుతూ వారి యొక్క మంచితనంతో వీరిద్దరు కూడా మంచి పేరు తెచ్చుకొని రామాపురంలో పెరుగుతున్నారు. ఇలా తన పెళ్లి మాటలు వచ్చినా కూడా వాళ్ళని నొప్పించకుండా ఎంతో జాగ్రత్తగా వినయంగా సాగరిక కూడా చెప్తూ ఉండేది. అప్పుడప్పుడు కొంతమంది తాతయ్యలు చెట్టు కింద కూర్చొని తను కాలేజీకి వెళ్తూ వస్తూ ఉండేటప్పుడు, ఏంటే పెనవరాలా, నువ్వు పెళ్లి చేసుకోవా? నీకు మీ అమ్మ పట్నం సంబంధం చేయాలనుకుంటుంది, ఈ ఊర్లో వారిని చేసుకోవా ఏంటి అని అడుగుతూ ఉండేవాళ్ళు. అలా ఏం లేదు తాతయ్య, నువ్వు ఒక మనవణ్ణి ఇస్తే నీ మనవణ్ణి కూడా నేను చేసుకుంటాను అంటూ అంతే సరదాగా వారికి చెప్తూ ఉండేది సాగరిక. వాళ్ళు మురిసిపోతూ నవ్వుకునేవారు. నీకోసం ఇప్పుడు మనవణ్ణి కనమంటావా ఏంటి అంటూ ముసలమ్మలు సాగరికని ఆట పట్టిస్తూ ఉండేవాళ్ళు. ఈ విధంగా సాగుతున్న రామాపురం కథల్లో ఈరోజు ఎపిసోడ్ అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా, మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్, ఇంతవరకు నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ ఇక మీదట కూడా మీ సపోర్ట్ ఇలాగే ఉంటుందని అనుకుంటున్నాను. బాయ్, నెక్స్ట్ ఎపిసోడ్లో తిరిగి కలుద్దాం.